నోబెల్ ప్రైజ్ 2025 విన్నర్స్ను గురించి తెలుసుకుందాం. మొదట, నోబెల్ ప్రైజ్ అంటే ఏమిటి? నోబెల్ బహుమతి అనేది స్వీడన్ దేశంలోని స్టాక్ హోమ్లో నోబెల్ ఫౌండేషన్ నిర్వహించే అంతర్జాతీయ అవార్డు. స్వీడన్ ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ సంపద ఆధారంగా నిర్వహించబడుతుంది. 1968లో నోబెల్ వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో సర్వీస్ రిక్స్ బ్యాంక్ బహుమతిని స్థాపించారు. నోబెల్ డే అంటే ఏమిటి? 1901 నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయమైన డిసెంబర్ 10వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన రోజున నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతి ప్రదాత ఎవరు? స్టాక్ హోమ్ నుండి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, ఆర్థిక శాస్త్రము బహుమతులను ప్రదానం చేస్తుంది. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యశాస్త్రం బహుమతిని, స్వీడిష్ అకాడమీ వారు సాహిత్య బహుమతిని ప్రదానం చేస్తారు. ఓస్లోలో ఉన్న నార్వేజియన్లో నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రదానం చేస్తుంది. నోబెల్ బహుమతి ప్రదానం చేసే దేశం ఏది? నోబెల్ వీలునామా నిర్దేశించినట్లు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యము మరియు సాహిత్యంలో నోబెల్ బహుమతిని స్వీడన్లోని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. అయితే ఈ నోబెల్ శాంతి బహుమతి నార్వేలోని ఓస్లోలో ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతి కోసం ఎవరు ఓటు వేస్తారు? నోబెల్ బహుమతులను గ్రహీతలను ఎంపిక చేసే బాధ్యత నార్వేజియన్ నోబెల్ కమిటీది. నామినేట్ చేయడానికి అర్హత ఉన్న ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ సమర్పించవచ్చును. నోబెల్ బహుమతిని గెలుచుకోవాలంటే ఎలా? నోబెల్ శాంతి బహుమతి నోబెల్ బహుమతి గ్రహీత కావాలంటే మీరు ముందుగా అర్హత కలిగిన నామినేటర్ ద్వారా బహుమతికి నామినేట్ చేయాలి. స్వీయ నామినేషన్ అనుమతించబడదు. నోబెల్ శాంతి బహుమతి తప్ప నామినేషన్ ఆహ్వానం ద్వారా మాత్రమే జరుగుతుంది మరియు నామినేటర్లు అవార్డు ఇచ్చే సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చాలి. నోబెల్ నగదు బహుమతి ఎంత? నోబెల్ గ్రహీతలకు ఎంత డబ్బు అందుకుంటారు? 2025 సంవత్సరానికి గాను 11 మిలియన్ స్వీడిష్ కరోనార్ బహుమతులు అందజేస్తారు. నోబెల్ బహుమతిని ఏ నెలలో ప్రదానం చేస్తారు? నోబెల్ బహుమతిని నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ బహుమతి విజేత ఎవరు? నోబెల్ శాంతి బహుమతి మొదట 1901లో ఫ్రెడరిక్ ఫాసీ మరియు హెన్రీ డ్యునాంట్ ప్రదానం చేశారు. భారతదేశంలో మొదటి నోబెల్ బహుమతి విజేత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు. నోబెల్ బహుమతి ప్రదానం చేసే నగరం? స్టాక్ హోమ్ అవార్డు ప్రదానోత్సవం దాదాపు మినహాయింపు లేకుండా 1926 నుంచి కాన్సర్ట్ స్టాక్ హోమ్లో జరుగుతుంది. నోబెల్ బహుమతి న్యాయ నిర్ణేత? నోబెల్ బహుమతి 1897లో నార్వే పార్లమెంట్ స్థాపించింది మరియు నోబెల్ శాంతి గ్రహీతలను ఎంపిక చేసే పని దీనికి ఉంటుంది. కమిటీ సభ్యులు 6 సంవత్సర కాలాన్ని ఎన్నుకోబడతారు మరియు తిరిగి ఎన్నిక చేయబడవచ్చు. నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రము, సాహిత్యము, వైద్యశాస్త్రం కృషి చేసిన వారికి, ప్రపంచ శాంతి కృషి చేసిన వారికి, మహానుభావులకు ప్రతి ఏటా బహూకరిస్తారు. ఈ బహుమతుల ప్రఖ్యాత స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం
1901లో ప్రారంభించబడ్డాయి. నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తర్వాత ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఈ బహుమతిని 1969 నుంచి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ పుట్టుక. విజ్ఞానం అనంతరం కాలం, దేశం, జాతి, అవధులు వంటి ఉండవు. అందుకే విజ్ఞాన మహనీయులు మనకు అన్ని విధాలుగా సత్కరించడం అవసరము. నోబెల్ ఉద్దేశం: ప్రతి సంవత్సరము జాతి, మతము వివక్ష లేకుండా మానవ జాతి కోసం మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ బహుమతి పొందిన భారతీయులు: రవీంద్రనాథ్ ఠాగూర్ 1913, సర్ సివి రామన్ 1930, హర్గోవింద్ ఖురానా 1968, మదర్ తెరీసా 1979, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983, అమర్త్య సేన్ 1998, విద్యాధర్ సూరజ్ నైపాల్ 2001, వెంకట్రామన్ రామకృష్ణన్ 2009. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడన్ శాస్త్రవేత్త తన వీలునామాకు తన గల యావదాస్తులో $90 లక్షల విలువైన ఆస్తి నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం 5 రంగాల్లో బహుమతులు ఏర్పాటు చేయాలని నిర్దేశించాడు. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, శరీర నిర్మాణము లేక వైద్య శాస్త్రము, ఆదర్శవంతమైన అత్యున్నత ప్రమాణాలు కలిగిన గ్రంథాలు, సాహిత్యాలు, అంతర్జాతీయ రంగంలో శాంతికి గాను విశిష్ట సేవలు అందించిన ఈ బహుమతులే వాళ్ళని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లులో ప్రతిపాదించాడు. తర్వాత కేటగిరీల వారీగా 2025లో నోబెల్ ప్రైజ్ పొందిన వారిని గురించి విపులంగా చర్చించుకోవడం జరుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి. వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరానా మచోడోకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. కఠిన ఆంక్షలను లెక్క చేయక ప్రజాస్వామ్య పోరాటాలు ఆమె పోరాటం లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నోబెల్ కమిటీ కొనియాడారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే తనకు వచ్చిన నోబెల్ ప్రైజ్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అంకితం చేశారు. ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరెనా మచోడాకు లభించింది. ఓస్లోలోని నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్న ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలలను ఆరిపోకుండా రగిలించారని, లక్షల మందికి ఆదర్శంగా నిలిచారని మచోడాను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. 7 యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంతో బలంగా వాదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశ ఎదురయ్యింది. నోబెల్ శాంతి పురస్కారం లభించిన వేదన పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొంత స్వాంతన, మరికొంత చికాకును కలిగించింది. ఈ ఏడాది శాంతి బహుమతి నోబెల్ పురస్కారం వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరెనా మచోడోకు తన పురస్కారాన్ని ట్రంప్కు అంకితమిస్తూ ప్రకటించారు. నోబెల్ పురస్కారం లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్లో ఆమె తన సందేశాన్ని పోస్ట్ చేశారు. స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్న వెనిజులా ప్రజలందరికీ లభించిన గుర్తింపు. ఈ గుర్తింపు మా పోరాటం మరింత శక్తినిస్తుంది.
మేము విజయానికి అతి సమీపంలో ఉన్నాం. మేము స్వేచ్ఛా ప్రజాస్వామ్యాన్ని సాధించేందుకు సహకారం అందిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజలు లాటిన్ అమెరికాలో ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో మా భాగస్వామ్యం ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఈ పురస్కారాన్ని కష్టాలు అనుభవిస్తున్న వెనిజులా ప్రజలకు మాకు నిర్ణయాత్మక మద్దతు ఇస్తున్న అధ్యక్షుడు ట్రంప్కు అంకితం చేస్తున్నారని మచోడా తెలిపారు. కమ్యూనిస్టు వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కరోనా మచోడా పోరాడుతున్న నికోలస్ మదురో వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మదురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తినిస్తుందని గత సంవత్సరం వెనిజులాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆమె ఎన్నికల్లో అధ్యక్ష మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడి మరియా ప్రకటించారు. కానీ ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎన్మో గొంజాలెజ్కు మద్దతు పలికారు. కానీ ఎన్నికల్లో మదురోకు 51.95% ఓట్లు సాధించి విజయం సాధించింది. ఎన్నికల సంఘం ప్రకటించింది. మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడయ్యాడు. హంగేరియన్ రచయితకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. తన రచనల్లో తనదైన ఊహా ప్రపంచాన్ని సృష్టించిన లాస్లో కటిక చీకట్లో ఆశలు వదులుకోకూడదని, విధ్వంసానికి విచలితమైన సమాజంలో తన అక్షరాలను హాస్యాన్ని వ్యంగ్యాన్ని కలిపి చైతన్యాన్ని కలిగించే హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నహోర్కాయ్కి ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. స్వీడన్లోని స్టాక్హోమ్లో గురువారం నోబెల్ పురస్కార కమిటీ స్వీడన్ అకాడమీ అధికారి స్టీవ్ శాండ్బర్గ్ 2025 ఏడాదికి గాను లాస్లోకు సాహిత్య బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. నాగరికత విధ్వంసం మధ్యలో కళాశక్తిని పునరుద్ఘాటిస్తూ దూరదృష్టితో లాస్లో చేసిన రచనలు నోబెల్ పురస్కారం అందజేస్తున్నా అని స్టీవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నోబెల్ పురస్కారం లభించడంపై లాస్లో సంతోషం వ్యక్తం చేశారు. డిసెంబర్లో స్టాక్హోమ్లో లాస్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. లాస్లో రచనల్లో ప్రధానంగా అద్భుతమైన అలౌకిక అంశాలు, వాటికి తనదైన హాస్య చతురత జోడించి సమాజంలో అణచివేత, విధ్వంసాలు విమర్శించే అద్భుత అంశాలు ఉంటాయి. అందుకే స్వీడన్ అకాడమీ లాస్లో రచయితను ఇతిహాసాలుగా అభివర్ణించింది. కాఫ్కా, థామస్ బెర్న్హార్డ్ వంటి గొప్ప రచయితలు అనుసరించి మధ్య యూరప్ సాంప్రదాయాన్ని కొనసాగించిన గొప్ప ఇతిహాస రచయిత క్రాస్నహోర్కాయ్. అసంబద్ధ వింతలైన ఊహలతో ఆయన రచనలు ఉద్దీభవిస్తాయి అని ప్రశంసించారు. లాస్లో 1954లో హంగేరియాలో గుల్యా ప్రాంతంలో జన్మించారు. హంగేరియా విప్లవానికి 2 ఏళ్ల ముందు ఆయన పుట్టారు. విప్లవానికి సోవియట్ యూనియన్ హింసాత్మక అణచివేత తర్వాత హంగేరియాలో ఏర్పడిన నాగరికత విధ్వంస పరిస్థితుల్లో లాస్లోపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే ఆయన రచనల్లో ఆ తర్వాత ఊహా ప్రపంచాలు ఆవిర్భవించి అందులో అసంబద్ధమైన వింతలు అధికంగా కనిపిస్తాయి. లాస్లో 1985లో తన తొలి రచన సటం టాంగోను ప్రచురించారు.
మొదటి నవలతోనే ఆయన విపరీతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆయన మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ 2 నవలలు హంగేరియన్ సినీ దర్శకుడు నెలాథార్ ఆ తర్వాత సినిమాలుగా తీశారు. సెజెట్ బుడాపెస్ట్లో ఉన్నత విద్యను అభ్యసించిన లాస్లో యూరప్ దేశాలన్నింటినీ తిరిగి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి తన రచనల్లో తనదైన ఊహాత్మక శైలిని పొందుపరిచారు. పిచ్చితనంతో వాస్తవికతను పరీక్షించడమే నా రచనల లక్షణమని లాస్లో గతంలో పేర్కొన్నారు. వార్ అండ్ వార్, సిబో దేర్ బిలో. వైద్యశాస్త్రంలో నోబెల్ 2025లో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. వీరు ఫ్రెడ్ రామ్స్డెల్, షికోమ్ సుకాగుచి, మేరీ ఈ బ్రంకో. వీరు పరిశోధనకు గాను రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలకు విశిష్ట గుర్తింపు లభించింది. వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు సైంటిస్టులకు వరించింది. మనుషుల్లో రోగనిరోధక వ్యవస్థపై విశిష్ట పరిశోధనలు చేసిన మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, డాక్టర్ షికోమ్ సుగాచి ఈ బహుమతులను ఉమ్మడిగా అందజేయనున్నట్టు స్వీడన్లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మేరీ ఈ బ్రంకో, ఫెడరల్ రామ్స్ అమెరికాకు చెందిన వారు కాగా, షికోమ్ సుగాచి జపాన్కు చెందిన సైంటిస్ట్. 64 ఏళ్ల బ్రంకో ప్రస్తుతం సియాటెల్లో ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. రామ్స్డెల్ శాన్ ఫ్రాన్సిస్కోలోని సొనామా బయో థెరపిక్స్ శాస్త్రీయ సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. 74 ఏళ్ల సుగాచి జపాన్లోని ఒసాకా యూనివర్సిటీకి సంబంధించిన ఇమ్యునాలజీ ఫ్రాంటియర్ రీసెర్చ్ సెంటర్లో ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. మనుషుల ఆరోగ్యానికి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అత్యంత కీలకమైన ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ దాడి చేసినప్పుడు గుర్తించి సమర్థవంతంగా అడ్డుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. అదే రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని సొంత కణాలపై దాడి చేయకుండా నియంత్రిత టీ కణాలు, స్పెషల్ ఇమ్యూన్ సెల్స్ ఎలా కాపాడుతున్నాయో ముగ్గురు సైంటిస్టులు పరిశోధించి కనిపెట్టారు. అవి శరీరంలోని రక్షకులుగా పనిచేస్తున్న విధానాన్ని విడమర్చి చెప్పారు. రెగ్యులేటరీ టీ సెల్స్ శక్తి సామర్థ్యాలు రోగనిరోధక వ్యవస్థ సమతూకంగా ఉంచడంతో వాటి ప్రాధాన్యం ప్రపంచానికి వెల్లడించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన కొత్త ఔషధాల తయారీకి వారి పరిశోధనకు దోహదపడుతుందని, ఆటో ఇమ్యూన్ వైద్యులు క్యాన్సర్ చికిత్సలో మెరుగైన విధానాలు మార్గం చూపుతుందని, అవయవాల మార్పిడి ప్రక్రియకు సైతం సులభతరం చేస్తుందని, ఇమ్యూన్ టాలరెన్స్ అర్థం చేసుకునే విధానంలో ఈ మార్పు చేసింది. టీ కణాలు శరీరంలోని తెల్ల రక్త కణాలు లాంటివి, ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం. శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. ఎముక మధ్యలో పుట్టే టీ కణాలు థైమస్ వృద్ధి చెందుతాయి. రోగనిరోధక వ్యవస్థ రకరకాల టీ కణాల ఉత్పత్తిని చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రాణాంతకమైన బ్యాక్టీరియా, వైరస్, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడంలో ఇవి సైనికులుగా పనిచేస్తాయి, రక్షణ కవచముగా తోడ్పడతాయి. నోబెల్ ప్రైజ్ 2025లో ఫిజిక్స్, దీన్ని క్వాంటమ్ మెకానిక్స్ అని కూడా అంటారు, పరిశోధనకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా పురస్కారం లభించాయి. భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్స్, మైకేల్ హెచ్ డోవర్లకు ఉమ్మడిగా పురస్కారం లభించింది.
వీరి పరిశోధన ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్స్ టెన్నెలింగ్ విద్యుత్ సర్క్యూట్ను శక్తిపరీకరణ అనే అంశంపై విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారం లభించింది. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ చేతిలో పట్టుకునేటంత చిన్న చిప్లో చూడగలిగారు. విద్యుత్ సర్క్యూట్లతో క్వాంటమ్ టన్నెలింగ్ శక్తి స్థాయిలను పరిమాణీకరణలను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ముగ్గురు శాస్త్రవేత్తలు జాన్ కార్ల్సన్, జాన్ ఎం. మార్టిన్ అమెరికాకు చెందినవారు కాగా హెచ్. డెవెర్ట్ ఫ్రాన్స్ దేశస్థుడు. క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత గ్రహాలు, నక్షత్రాలు తదితరాలు కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతిక శాస్త్రంలో వివరించవచ్చు. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లతో కూడిన అణుప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరమవుతుందని, ఎనర్జీ క్వాంటైజేషన్, టన్నెలింగ్ అటువంటి అణుస్థాయి కార్యకలాపాలను శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయిలో ఉంటుందని ఎనర్జీ క్వాంటైజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్ను ఉపయోగిస్తుంటారు కదా, అలాగే శక్తిని కూడా నెమ్మదిగా తగ్గించవచ్చు. గరుకుదనం అన్నమాట. దీన్ని ఎనర్జీ క్వాంటైజేషన్ అంటారు. అయితే అణుస్థాయి ఇలా ఉండదు. శక్తి అనేది మెట్లు ఎక్కినప్పుడు దశలు దశలుగా ఉంటుంది. ఈ దశలో ఏది నోబెల్ అవార్డు గ్రహీత ఏ ఎనర్జీ క్వాంటైజేషన్ అరచేతిలో పట్టేటంత పూర్తిస్థాయి నియంత్రణ వ్యవస్థ చూపగలిగారు. క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం అవుతుంది నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంగా పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలుగా ఏర్పడింది. గూగుల్, ఐబిఎం ప్రస్తుతం ఉపయోగించిన సూపర్ కండక్ట్ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగానే తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిటర్లలో ఎనర్జీ క్వాంటైజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారంగా తయారవుతాయి. అంతేకాదు, ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సార్ల తయారీకి వీలవుతుంది. ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షల్లో మరింత వివరంగా, స్పష్టంగా చేసే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వ్యాధులు చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియాలజీ సర్వేల్లో ఈ సెన్సార్లను ఉపయోగించవచ్చును. స్పేస్ టెలిస్కోప్, గ్రావిటేషన్ వేవ్ డిటెక్షన్లో క్వాంటమ్ సెన్సార్లను వాడటం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి సమస్యలు లేకుండా అత్యంత సురక్షితమైన సమాచారాన్ని పంపేందుకు అవసరమైన ఈ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అభివృద్ధిని చేయవచ్చును. నోబెల్ 2025లో కెమిస్ట్రీకి గాను ముగ్గురికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రకటించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధికి గుర్తింపుగా ఈ ముగ్గురికి లభించింది. లోహ సేంద్రియ చట్రాలను అభివృద్ధి చేసినందుకు రసాయన శాస్త్రంలో
ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ బహుమతి లభించింది. నూతన రూపంలో మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ను వారు రూపొందించారు. 2025 సంవత్సరానికి గాను సుసుమా కిటాగవా, రిచర్డ్ రాబన్స్, ఒమర్ ఘీలకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి అందజేయనున్నట్లు రాయల్ స్విస్ అకాడమీ ఆఫ్ సైన్స్ సెక్రటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ బుధవారం స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రకటించారు. కిటాగవా 74 సంవత్సరాల వయసు గల జపాన్లోని క్యోటో యూనివర్సిటీలో, రాబన్స్ 88 ఇయర్స్, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లో, మ్యాఘీ 60 సంవత్సరాలు, ఆమె అమెరికా యూనివర్సిటీలోని ఆఫ్ కాలిఫోర్నియాలో పనిచేస్తున్నారు. ముగ్గురు శాస్త్రవేత్తలు భారీ కుహరాలతో కూడిన మాలిక్యులర్ నిర్మాణాలను సృష్టించారు. వీటి ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులను స్వేచ్ఛగా లోపలికి బయటికి ప్రవహిస్తాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. ఈ మాలిక్యులర్ నిర్మాణాలు లోహ సేంద్రియ చట్టాలు ఎడారి గాలి నుండి నీటిని సేకరించి కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడానికి, విషపూరిత వాయువులు లేదా ఉత్ప్రేరకాల ప్రతిచర్యలను నిల్వ చేయడానికి తోడ్పడతాయని తెలియజేసింది. ముగ్గురు సైంటిస్టులు వేరువేరుగా పనిచేశారు. స్థిరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధికి ఈ ముగ్గురు కృషి దోహదపడింది. 1989 నుండి వారి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ఇటువంటి నిర్మాణాలు కలప చట్రంతో పోల్చవచ్చును. ఈ నిర్మాణాలు వాయువులను లోపలికి పీల్చుకుంటాయి, అక్కడే నిల్వ చేసుకోగలవు. వాతావరణంలోని ప్రమాదకరమైన వాయువులకు సంబంధించడానికి ఉపయోగపడగల ఎడారిల్లో గాలిలో నుంచి నీటిని సులువుగా సంగ్రహించవచ్చు. ముగ్గురు సైంటిస్టులు తయారు చేసిన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ను నోబెల్ కమిటీ సభ్యుడు ఓలా రామ్స్ట్రామ్ హ్యారీ పోటర్ సినిమాలోని హ్యాండ్ బ్యాగ్తో పోల్చారు. ఈ సంచి పైకి చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది, లోపల మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. 1901 నుంచి 2024 దాకా రసాయన శాస్త్రంలో 116 నోబెల్ ప్రైజులను ప్రకటించింది. 195 మంది సైంటిస్టులు ఈ బహుమతులను అందుకున్నారు. 2024లో ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డేమిస్ హసాబ్, జాన్ జంపర్కు ఉమ్మడిగా నోబెల్ బహుమతి లభించింది. – 2025 సంవత్సరానికి గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధి చేసినందుకు గాను వీరి కృషిని ప్రశంసిస్తూ వీరికి నోబెల్ 2025ను రసాయన శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దేవాన్సి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ టెక్నికల్గా, పొలిటికల్గా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ రూపంలో ఇస్తే నేను మీకు అందివ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవాన్షి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. For more videos
థ్యాంక్ యూ